అన్నమలై గారు ఈరోజు మధ్యాహ్నము తన మనసులో ఉన్నటువంటి మాటలను ప్రజలతో పంచుకోవాలి అని చెప్పేసి మధ్యాహ్నము ప్రెస్ మీట్ పెట్టుకోబోతున్నట్టు సమాచారం ఉంది. అయితే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ వేదికలలో పోస్ట్ చేసి ఉన్నారన్నమాట. అయితే ఇప్పటికే అన్నమలై గారు బీజేపీ రాజీనామా విషయం గురించి 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అవేంటంటే, మొదట అన్నమలై గారు తన 5 పేజీల రాజీనామా పత్రికను నితిన్ నబీన్ గారికి అందించారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. మరోవైపు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, లేదు, ఆయన హార్డ్ కాపీస్ ద్వారా తీసుకెళ్లి నితిన్ నబీన్ గారికి ఇచ్చింది ఏమీ లేదు, ఆయన కేవలం తన నోటి ద్వారా మాత్రమే, నోటి మాట రూపంలో మాత్రమే తన రాజీనామాను కన్వే చేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆయన నితిన్ నబీన్ గారితో మాట్లాడిన తర్వాత యాక్చువల్గా చెన్నై వెళ్ళిపోవాల్సి ఉంది. కానీ ఆయన నితిన్ నబీన్ గారితో మాట్లాడిన తర్వాత చెన్నైకి తిరుగు ప్రయాణంలో ఎయిర్పోర్ట్లో ఉండగా అమిత్ షా గారి మీటింగ్ గురించి పిలుపు రావటం, ఆయన తిరిగి అమిత్ షా గారిని కలవటం ఇలాంటివి జరిగాయి అన్నమాట. నిజానికి జూన్ 4వ తారీఖున కూడా ఆయనను ఢిల్లీలోనే ఉండమన్నారు. కానీ జూన్ 4వ తారీఖు అన్నమలై గారి పుట్టినరోజు కావటం వల్ల అప్పటికే తన పుట్టినరోజును తమిళనాడులో ఉన్నటువంటి తన అభిమానుల మధ్య చేసుకోవాలి అని చెప్పేసి ఆయనకు ఆల్రెడీ షెడ్యూల్ అనేది పెట్టుకొని ఉన్నారనమాట. సో దానివల్ల ఆయన జూన్ 4వ తారీఖు అక్కడ ఉండకుండా తిరిగి అమిత్ షా గారితో మాట్లాడేసి వెంటనే చెన్నై ప్రయాణం అయిపోయారు. నిన్న జూన్ 4వ తారీఖు ఆయన బర్త్డే తదనంతరము తన ట్విట్టర్లో మరియు ఇన్స్టాగ్రామ్లో, తన ఫేస్బుక్లో, యూట్యూబ్లో అన్ని చోట్ల నేను అభిప్రాయాలను రేపు మధ్యాహ్నం అంటే జూన్ 5వ తారీఖు పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది తన కొత్త పార్టీ విషయం గురించేనా? ఈ విషయం తెలియాలంటే ఈరోజు మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సిందే.